తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిన్న ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో దాంట్లో కూడా విజయ్ దళపతి టీవీకే పార్టీ అధ్యక్షుడు సీఎం పదవికి అంటే సీఎం కుర్చీకి అడుగు దూరంలోనే ఉన్నారు. నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్లో కూడా దాదాపుగా 108 నియోజకవర్గాల్లో కూడా తను గెలుపొందడం జరిగింది. అటు తను నిల్చున్నటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా విజయ్ దళపతి గెలుపొందారు. అయితే ఇక్కడ ఏవైతే 234 నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో దాదాపుగా 118 సీట్లను కూడా విజయ్ దళపతి గెలుపొందాలి. అయితే ఇక్కడ 108 గెలుపొందడం వల్ల కూడా అక్కడ హంగ్ ఏర్పడడం జరిగింది. అయితే తమిళనాడు ఎన్నికల్లో ఏవైతే రిజల్ట్స్ నిన్న వచ్చాయో దాని పట్ల కూడా నిన్న తమిళనాడులో హంగ్ ఏర్పడింది. ఎందుకంటే ఏ పార్టీ కూడా అటు రావాల్సినటువంటి సీట్లను గెలుపొందలేదు కాబట్టి దాదాపుగా అక్కడ హంగ్ ఏర్పడడం జరిగింది. ఏదైతే ఇప్పటివరకు టీవీకే పార్టీ 108 సీట్లను గెలుపొందిందో ఈ పార్టీ ముందంజలో ఉంది కాబట్టి వేరొక పార్టీలతోటి పొత్తు ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకున్న తర్వాతనే వాళ్ళు సీఎం పదవిని దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని పట్ల కూడా అంటే టీవీకే పార్టీ 2 వారాల గడువు కావాలంటూ కూడా అటు గవర్నర్కి లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం అంటే గడువు ఇస్తారా లేదా అనే దానిపైన కూడా ఇంకా వివరణ రాలేదు. అయితే ప్రస్తుతానికి కూడా టీవీకే పార్టీ అక్కడ ఏవైతే ఇప్పటివరకు నియోజకవర్గాల్లో పోటీ చేసిందో దాదాపుగా ఫస్ట్ టైం పార్టీ పోటీ చేసినప్పటికీ కూడా 108 నియోజకవర్గాల్లో గెలుపొందడం అయితే మనం చూస్తే ఒక హిస్టరీని రిపీట్ చేసిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దాదాపుగా 234 నియోజకవర్గాల్లో ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో 118 సీట్లు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 108 ఉన్నటువంటి ఏవైతే సీట్స్ గెలుపొందారో వాటికి మరికొన్ని సీట్స్ కావాలి. కాబట్టి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గెలుపొందిన తర్వాతే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా టీవీకే పార్టీకి వస్తుంది. అయితే ఇప్పుడు ఏ పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా డిఎంకే పార్టీ అక్కడ 75 వరకు కూడా గెలుపొందింది. అటు అన్నా డిఎంకే పార్టీ అది కూడా దాదాపుగా 50 నియోజకవర్గాల్లో కూడా గెలుపొందింది. మిగతా పార్టీస్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ 5, అటు ఏవైతే బీజేపీ పార్టీ కూడా అటు 3 సీట్లను గెలుపొంది, పిఎంకే పార్టీ 5 సీట్ల వరకు కూడా గెలుపొందింది. అయితే ఏవైతే టీవీకే పార్టీ అత్యధికంగా గెలుపొందిందో టీవీకే పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంది అంటే డిఎంకేతో ఇదివరకే ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ శత్రువుగా కూడా అటు విజయ్ అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో అటు డిఎంకే పార్టీ అన్నా డిఎంకే పార్టీలతో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. అటు బీజేపీ పార్టీ కూడా ఎలక్షన్లోకి వెళ్లే ముందు కూడా అంటే విజయ్ను పొత్తు పెట్టుకునేందుకు పిలిచినప్పుడు కూడా తను వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకొని అక్కడ తమిళనాడులో అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అనేది మాత్రం ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా కాంగ్రెస్ పార్టీ 5 ప్లేసుల్లో గెలుపొందింది. కాబట్టి ఏవైతే ఇప్పుడు టీవీకే పార్టీకి కావాల్సినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా దాదాపుగా 12 వరకు కూడా వీళ్ళకి కావాల్సి ఉంది. కాబట్టి ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి పిఎంకే పార్టీ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ పార్టీలు 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా లేకపోతే బీజేపీ పార్టీతో సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనేదైతే ఇంకా క్లారిటీ రావాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తను సింగిల్గానే వెళ్తానంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీతో కూడా నేను పొత్తు పెట్టుకోను, నేను సింగిల్గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ కూడా తన స్టేట్మెంట్ గతంలో ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే వెళ్తాడా లేదంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా మరొక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అంటే ఇంతవరకు 108 సీట్లను గెలుపొందిన తర్వాత కూడా పార్టీని ఏర్పాటు చేయడానికి తను మరొక పార్టీ సపోర్ట్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటారు. అంటే బీజేపీ పార్టీ కూడా తను ఇన్ని సీట్లు గెలుపొందిన తర్వాత కూడా తను అంటే ఏవైతే బీజేపీ పార్టీ తనతో ఇప్పుడు చర్చలు జరపబోతుందని తెలుస్తుంది. అయితే ఈ ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే అటు సౌత్ ఇండియాలో కూడా ఆధిపత్యాన్ని చెలాయించాలని కూడా అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ పార్టీ ఎదురు చూస్తుంది. ఆ నేపథ్యంలోనే టీవీకే పార్టీకి ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా అటు విజయ్ దళపతి దాన్ని వద్దంటూ కూడా తన సింగిల్గానే ఎలక్షన్లోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు అటు పొత్తు పెట్టుకొని అటు దక్షిణ భారతదేశంలో కూడా తను దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉండాలని చూస్తుంది. కాబట్టి మరి టీవీకే పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది అనేది తెలియాలి. గవర్నర్కి రాసినటువంటి లేఖలో కూడా వాళ్లకు 2 వారాలు టైం కావాలంటూ కూడా అటు టీవీకే పార్టీ
అధిష్టానం కూడా అటు రాసినట్టు తెలిసింది. కానీ గవర్నర్ టైం ఇస్తారా లేదా, పార్టీ కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అంటే బీజేపీ వైపా, కాంగ్రెస్ వైపా, లేదా అన్నా డిఎంకే వైపు కూడా వెళ్తారని కూడా కొన్ని వార్తలు వినబడుతున్నాయి. అయితే టీవీకే పార్టీ ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీతో కలిసి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది తమిళనాడులో అనేది కూడా ఇక్కడ ఒక కన్క్లూజన్ రావాల్సి ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా మరి ఏదైనా అవకాశం ఉంటే ఏ పార్టీతో కలవబోతుందని కూడా ఈరోజు వాళ్ళు తెలియాల్సి ఉంది. అంటే ప్రస్తుతానికి కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియదు కాబట్టి వాళ్ళు గవర్నర్ని 2 వారాల టైం అడిగారు కాబట్టి వాళ్ళు అప్పటి వరకు కూడా దేంతో అంటే ఏ పార్టీతో కలిసి వెళ్ళాలి ముందుకి అనే దానిపైన కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరి 2 వారాల గడువు అడిగినందుకు అంటే 2 వారాల గడువు పడుతుంది అనే ఛాన్స్ కూడా ఇక్కడ కనబడుతుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.